మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చాలా రోజులుగా చర్చనీయాంశంగా మారినటువంటి అంశం అదే విధంగా అత్యంత వివాదాస్పదమైనటువంటి అంశం ఏంటంటే బనకచెర్ల ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుంది అన్నది తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నీటిపారుదల రంగ నిపుణులు, రాజకీయ నిపుణులు, అదేవిధంగా పరిపాలనలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎందుకు జరుగుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తుంది, గోదావరిలో వృధాగా పోతున్న నీళ్లను మాత్రమే మేము వాడుకోవడానికి 200 టీఎంసీల కోసం బనకచెర్ల ప్రాజెక్టును ప్లాన్ చేశామని. కానీ నీటిపారుదల రంగ నిపుణులు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే అసలు గోదావరిలో ఎక్సెస్ వాటర్ అనేది లేదు, నికర జలాలు తప్ప వరద జలాలు కానీ లేకపోతే మిగులు జలాలు కానీ లేవు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ చెప్తున్నటువంటి వాదన చాలా తప్పు అనేటువంటిది నీటిపారుదల రంగ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటి వరకు గోదావరి ట్రిబ్యునల్ కానీ, సిడబ్ల్యూసి కానీ, సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ వివిధ రాష్ట్రాలకు కేటాయించినటువంటి నదీ జలాలలో కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు నీటి కేటాయింపులు జరిగింది. ఇప్పటి వరకు గతంలో కానీ ఇప్పటి వరకు కానీ గోదావరి నదిలో జరిగినటువంటిది ఏంటి అంటే తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ నికర జలాలు మాత్రమే కేటాయించారు. గోదావరి నదిలో ఎక్స్ట్రా వాటర్ అనేది లేదు, ఎక్సెస్ వాటర్ లేదు, అంటే వృధా జలాలు లేవు, వరద జలాలు లేవు, మిగులు జలాలు లేవు అనేది ఒక వాదన. సరే, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము గోదావరి నది నుంచి వర్షాకాలంలో 100 టీఎంసీలు వృధాగా వెళ్ళి సముద్రంలో కలుస్తున్నాయి, కాబట్టి ఆ వృధాగా వెళ్తున్నటువంటి నీటిని వాడుకోవడం కోసం మాత్రమే మేము బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటున్నామని. ఈ అంశం పైన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో కూడా సమావేశమయ్యారు. ఒక కమిటీ వేస్తామని చెప్పారు. అది అందులో అధికారులు ఉంటారు, తర్వాత ఇరిగేషన్ ఎక్స్పర్ట్ ఆఫీసర్స్ ఉంటారు. ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు మేరకు ముందుకు వెళ్తామని చెప్పారు. ఇది ఒక అంశం అయితే, గత ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకత్వంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి నదిపైన నిర్మాణం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతంలోని ఉత్తర తెలంగాణలో ఉన్న దాదాపు 7 జిల్లాలకు నీరు అందించడం కోసం 140 టీఎంసీల నీటిని అందించడం కోసం వివిధ రిజర్వాయర్లు లేకపోతే పంప్స్, తర్వాత ఎత్తిపోతల ద్వారా చెరువులను నింపడం ద్వారా తెలంగాణ ప్రాంతానికి తాగునీరు అందించడం కోసం ఒక భారీ ప్రాజెక్టును అయితే నిర్మాణం చేశారు. సో అది నిర్మాణం అయిన తర్వాత 2-3 సంవత్సరాలు బాగానే నడిచింది. 3 సంవత్సరాల తర్వాత అందులో వచ్చినటువంటి సాంకేతికపరమైన లోపాల వల్ల మేడిగడ్డ బ్యారేజీలో, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఒక బ్యారేజీ మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగిపోయాయి. సో కుంగిపోవడం వల్ల ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద చాలా విమర్శలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో ఆర్థికంగా చాలా అవినీతి జరిగిందనేటువంటి విమర్శ చేసింది. సో దాన్ని తెలంగాణ ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయడంలో కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సోషల్ మీడియా సక్సెస్ అయింది. దానివల్లనే 2023 ఫలితాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇక్కడ మనం కీలకంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నిధులు వృధా అయ్యాయా లేదా అనేది పక్కన పెడితే, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ ప్రాంతానికి గోదావరిలో కేటాయించబడ్డ నీళ్లు వృధాగా వెళ్తూ సముద్రంలో కలుస్తున్నటువంటి నీళ్లను వినియోగించుకోవడం కోసం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి ఉపయోగం జరుగుతుంది కూడా. కానీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందన్నటువంటి కారణంతో కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ రిజర్వాయర్ను గత 18 నెలలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు రిపేర్ చేయించడం లేదంటే దాని వెనకాల ఒక కుట్ర దాగి ఉంది. కారణం ఏంటి అంటే గోదావరి నదిలో ప్రవహిస్తున్నటువంటి నీరు మేడిగడ్డ దగ్గర ఆగితే, మేడిగడ్డ దగ్గర ఆపుకొని అక్కడి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అంటే పంపుల ద్వారా వాటర్ని లిఫ్ట్ చేసి తెలంగాణ ప్రాంతానికి వాడుకుంటాం. సో మేడిగడ్డ రిజర్వాయరు లేదా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి 3 సంవత్సరాలుగా ఆంధ్ర ప్రాంతంలో రెండవ పంటకు నీళ్ళు అందడం లేదు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఆంధ్ర ప్రాంతంలో రెండవ పంటకు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నీళ్ళు అందడం లేదు. ఎందుకు అంటే కాళేశ్వరం దగ్గర వర్షాకాలంలోనే కాదు, ఎండాకాలంలో కూడా మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్లో కురిసేటువంటి వర్షం నీరు వచ్చి నిరంతరం అక్కడ గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. నిరంతరం ప్రవహించేటువంటి గోదావరిని నీళ్లను ఒడిసి పట్టుకునేటువంటి అవకాశం మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా ఉంది. ఇప్పుడు ఆ మేడిగడ్డ ప్రాజెక్టు గేట్లు కనుక మూస్తే ఎండాకాలంలో కూడా తెలంగాణ ప్రాంతానికి గోదావరి నీళ్లను వాడుకోవచ్చు. వర్షాకాలంలో ఎట్లాగూ సరే
అన్ని ప్రాంతాలలో వర్షాలు పడతాయి, తెలంగాణలో పడతాయి, ఆంధ్రప్రదేశ్లో పడతాయి, ఆ పైన రాష్ట్రాల్లో పడతాయి. వర్షం నీరు వృధాగా వెళ్ళిపోతుంటాయి. వర్షాకాలంలో సమృద్ధిగా అన్ని ప్రాంతాల వాళ్ళు ఏ ప్రాంతం వల్ల ఆ ప్రాంతంలో నీళ్ళు వాడుకోవచ్చు. కానీ ఎండాకాలంలో సాగునీటికి తాగునీటికి నీళ్లు వాడుకోవడం అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందన్న పేరుతో రేవంత్ రెడ్డి ఎందుకు రిపేర్ చేయడం లేదంటే తన రాజకీయ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడుకు కప్పం చెల్లించుకోవడం కోసం, తన రాజకీయ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడుకు గోదావరి జలాలను పైనుంచి కిందికి ఈజీగా వెళ్ళిపోవడం కోసం, వదలడం కోసం మాత్రమే మేడిగడ్డ ప్రాజెక్టును రిపేర్ చేయడం లేదు, మరమ్మతులు చేయడం లేదు. మేడిగడ్డ ప్రాజెక్టును కనుక మరమ్మతులు చేస్తే ఏం జరుగుతుంది? అక్కడ కాళేశ్వరం దగ్గర ఇంత పెద్ద వెడల్పుతో నిర్మాణం చేసినటువంటిది మేడిగడ్డ రిజర్వాయర్. 84 గేట్లు ఉంటాయి ఇందులో. సో గోదావరి నది ఎంత విస్తృతంగా ఇక్కడ ప్రవహిస్తుందో మనం చూడవచ్చు, అంటే ఎంత వెడల్పుగా ప్రవహిస్తుందో మనం చూడవచ్చు. ఇక్కడ ప్రవహించేటువంటి నీటి వల్ల లేదా వర్షాకాలంలో వచ్చేటువంటి నీళ్ళ వల్ల తెలంగాణ ప్రాంతానికి 140 టీఎంసీల నీటిని వాడుకోవాలన్నటువంటి ఒక లక్ష్యంతో, ఒక ప్రణాళికతో నిర్మాణం చేసిందే కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకటైనటువంటిది మేడిగడ్డ. దాంతోపాటు అన్నారం ఉంది, సుందిల్లా ఉంది, తర్వాత ఎల్లంపల్లి ఉంది, మిడ్ మైనర్ ఉంది. ఇట్లా మెదక్ జిల్లా సిద్దిపేట వరకు ఉన్నటువంటి కొండపోచమ్మ సాగర్ వరకు రిజర్వాయర్లు కాళేశ్వరం ప్రాజెక్టు అనుబంధంగా ఉన్నాయి. సో వీటన్నింటినీ నింపాలి అంటే మేడిగడ్డ దగ్గర నీళ్లు నాపాలి. మేడిగడ్డ దగ్గర నీళ్లు నాపితే కిందికి అంటే ఆదిలాబాద్ నుంచి వచ్చేటువంటి నీళ్లు, కరీంనగర్ నుంచి వచ్చేటువంటి నీళ్లు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం నుంచి కింద కృష్ణా గోదావరి జలాలకు వెళ్ళిపోవాలి. సో వెళ్ళిపోవడం అనేది కుదరట్లేదు. కాబట్టి మేడిగడ్డ కూలిపోయిందనే కారణం చెప్పి వర్షాకాలంలో కావచ్చు, ఎండాకాలంలో కావచ్చు, ఇక్కడ గోదావరి నీళ్లను వదిలేస్తే హ్యాపీగా ఆ గోదావరి నీళ్లు కిందికి వెళ్ళిపోతాయి. కిందికి వెళ్ళిపోవడం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళిపోతాయి. దానివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు మేలు చేయడం అన్నది ఇక్కడ రేవంత్ రెడ్డి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. అందుకనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డను రిపేర్ చేయడం లేదు. ఎందుకు రిపేర్ చేయడం లేదు రేవంత్ రెడ్డి అంటే తన రాజకీయ గురువు, తన ముఖ్యమంత్రి కావడానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి చంద్రబాబు నాయుడికి ఆంధ్ర ప్రాంతం వాళ్లకు ఎండాకాలంలో కూడా రెండవ పంటకు నీళ్ళు అందాలంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేయదు. మనం చూస్తున్నాం గోదావరి నదీ పరివాహక ప్రాంతం మహారాష్ట్ర నుంచి ప్రారంభమై మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవేశించి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్తూ ఉంది. సో ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల, మేడిగడ్డ నిర్మాణం వల్ల ఇక్కడ కిందికి వెళ్లాల్సినటువంటి వాటర్ ఆగిపోతుంది. సో ఈ వాటర్ ఆగిపోకుండా ఉండాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ప్రచారం చేయాలి. దాన్ని రిపేర్ చేయొద్దు. దాన్ని అట్లాగే ఉంటే పడ్డ నీళ్ళు పడ్డట్టుగా ఇట్లా పైనుంచి కిందికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోవడం వల్ల ఏంటి ప్రయోజనం అంటే రేవంత్ రెడ్డికి ప్రయోజనం, చంద్రబాబు నాయుడుకి ప్రయోజనం. నష్టం ఎవరికి అంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు నష్టం. ఎందుకంటే వర్షాకాలంలో కొన్ని వందల టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నాయి. దాన్ని ఆపుకునే ప్రయత్నం ఏమాత్రం కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమా లేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనాలో ప్రజలు తేల్చాలి. తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయడం లేదు. ఏం చెప్తుంది కారణం అంటే అందులో 2 పిల్లర్లు కూలిపోయి, నిజమే కావచ్చు, కూలిపోయిన నిజమే, కుంగిపోయిన మాట నిజమే. కానీ కూలిపోతే కుంగిపోయినంత మాత్రాన ఆ ప్రాజెక్టును నిరుపయోగంగా ఉంచాలా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీశైలం నుంచి నల్గొండకు నీళ్ళు అందించేటువంటి ఎస్ఎల్బీసీ టన్నెల్ను తవ్వడం ప్రారంభించారు. సో అందులో ఆ టన్నెల్ నిర్మాణ దశలో ఉన్నప్పుడు మరి ఆ సొరంగ మార్గంలో పనిచేస్తున్నటువంటి డిఈ, ఏఈ మొత్తం 8 మంది కార్మికులు చనిపోయారు. అందులో 2 మాత్రం బయటకు తీశారు. మిగతా వాళ్ళ శవాలు అందులోనే ఉండిపోయి అసలు ఇప్పటివరకు బయటికి రాలేదు. అవి కూలిపోయి ఉంటాయి, ఆల్రెడీ మొత్తం భూమిలో కలిసిపోయి ఉంటాయి. మరి దానివల్ల దాన్ని ఆపేశారా? అంటే ప్రాజెక్టుల నిర్మాణాలలో ప్రమాదాలు జరగడం అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అది ఎప్పుడు జరుగుతాయని మనం చెప్పలేం. కానీ అప్పుడప్పుడు అనుకోని సంఘటనలు వచ్చినప్పుడు లేదా అక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి భూమి పొరలలో ఉన్నటువంటి ఒక పరిస్థితులను ఇంజనీర్లు కూడా ఒక్కోసారి సరిగ్గా అంచనా వేయలేరు. అంచనా వేయలేనప్పుడు ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అది ఒక్క తెలంగాణలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగినాయి. సో వాటిని మళ్ళీ రిపేర్ చేసుకొని ముందుకెళ్తాం. కానీ ముందుకెళ్ళి ఆ ప్రాజెక్టును ప్రజలకు ఉపయోగపడేలా ప్రయత్నం చేయాలి తప్ప కేవలం ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయిందన్న కారణంతో మరి మొత్తం శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ను నిర్మాణాన్ని ఆపేస్తారా? లేదంటే నల్గొండ జిల్లాకు కృష్ణా జలాల నుంచి నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇచ్చేటువంటి ఒక ప్రాజెక్ట్ని మొత్తం దాన్ని పెండింగ్లో పెట్టరు కదా. అట్లాగే కాళేశ్వరంలో కూలిపోయిన మాట వాస్తవం.
రెండు పిల్లర్లు కుంగిపోయాయి, కూలిపోలేదు, కుంగిపోయాయి. సో ఆ భూమి పొరలలో వచ్చినటువంటి గ్యాప్స్ వల్ల కావచ్చు, లేదా కొన్ని సాంకేతిక కారణాలు కావచ్చు, అది ఇంజనీర్లు తేల్చాలి ఎందుకు కూలిపోయాయి. అవి కుంగిపోయిన మాట వాస్తవం. వాటిని రిపేర్ చేసి వేల కోట్ల రూపాయలతో కట్టినటువంటి ప్రాజెక్టును తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు అందించే విధంగా చేయాలి తప్ప, దాన్ని కుంగిపోయిందన్న సాకును చూపించి ఏం చేస్తున్నారు అంటే గోదావరి జలాలను కిందికి ఫ్రీగా వెళ్ళిపోయేలాగా, అంటే గోదావరి నదిలో ప్రవహిస్తున్నటువంటి వాటర్ను హ్యాపీగా తెలంగాణ ప్రాంతంలో ఆపకుండా ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోయేలా చేస్తున్నారు. అదే రేవంత్ రెడ్డి యొక్క లక్ష్యం. రేవంత్ రెడ్డి మేడిగడ్డ ప్రాజెక్టును రిపేర్ చేయకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, తనకు అన్ని రకాలుగా రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా ఉపయోగపడి సహకరించి బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతను చెల్లించుకోవడం, గురుదక్షిణ చెల్లించుకోవడం కోసం ఇది చేస్తున్నాడు. కాబట్టి ఇవాళ ఈ మేడిగడ్డ రిజర్వాయర్ను రిపేర్ చేయడం లేదు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ నిపుణులు ఏం చెప్తున్నారంటే, మేడిగడ్డను రేవంత్ రెడ్డి ఎందుకు రిపేర్ చేయడం లేదంటే, గోదావరి జలాలు గతంలో గలగలా గోదావరి తరలిపోతుంటే బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే అనేటువంటి ఒక ఏదైతే సాంగ్లోని పంక్తులు ఉన్నాయో దానికోసమే ఇలా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నటువంటి విమర్శను తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ నిపుణులు, నీటిపారుదల రంగ నిపుణులు బలంగా చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యం, రాజకీయ ప్రయోజనాలు కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. గోదావరి జలాలు తెలంగాణ అధికారికంగా కేటాయించబడ్డ గోదావరి జలాలు తెలంగాణ ప్రాంతానికి దక్కాలి. ఎవరి వాటా తెలంగాణ ప్రాంతం వాళ్ళు అడగట్లేదు, ఎవరి పక్క రాష్ట్రం వాళ్ళ వాటా కావాలని ఎవరు డిమాండ్ చేయట్లేదు. వాళ్ళకి కేటాయించిన మనకు దక్కాల్సిన నీళ్ళను మనం కాపాడుకోవాలంటే ఇంకా ఇట్లాంటి ప్రాజెక్టులు కట్టాలి, ఇంకా మరిన్ని ప్రాజెక్టులు కట్టాలి. కట్టిన ప్రాజెక్టుల నుంచి అయినా కనీసం ఉపయోగించుకోగలిగేటువంటి వాటర్ ఉపయోగించుకోవాలి. లేకపోతే రాబోయే రోజులలో, ఇప్పటికే వర్షాకాలంలో తెలంగాణ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ పడిపోయిందనేది నేను చెప్పట్లేదు, నీటిపారుదల రంగ నిపుణులు చెప్తున్నారు. భూగర్భ జలాలకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు దాని యొక్క రికార్డ్స్ తీసే అధికారులు చెప్తున్నారు. భూగర్భ జలాలు ఎంత ఉన్నాయి, ఎంత పెరిగాయి, ఎంత తగ్గాయని చెప్పడానికి ఉండేటువంటి విభాగం ఏదైతే ఉంటుందో జియోగ్రఫికల్ విభాగం, వాళ్ళు చెప్తున్నారు వర్షాకాలంలో తెలంగాణ ప్రాంతంలో 7.5 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయని చెప్తున్నారు. మరి ఏం చేస్తున్నాం మనం? భూగర్భ జలాలకు పడిపోవడానికి కారణం ఏంటంటే, మనం ఎక్కడ నీళ్ళైతే నిల్వ చేసుకోవాలో అక్కడ చేసుకోకపోవడం వల్ల. నీళ్ళను కనుక అన్ని రిజర్వాయర్లో నిల్వ చేస్తే ఆటోమేటిక్గా భూగర్భ జలాలు పెరుగుతాయి, బోర్లు నిండుతాయి, బావులు నిండుతాయి, తాగునీరుకి సమస్య ఉండదు, సాగునీరుకి సమస్య ఉండదు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని గమనించాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో చేస్తున్నటువంటి ప్రచారం వెనుక దాగి ఉన్న కుట్ర ఏందో కూడా తెలంగాణ ప్రజలు గమనించాలి. గోదావరి జలాలను బిరబిరా గోదావరి తరలిపోయేలా చేయడం కోసమే రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేయడం లేదు. ఇది దీని వెనుక ఉన్నటువంటి అసలు రహస్యం అనేది తెలంగాణ ప్రాంత ప్రజలు గుర్తించాలి.